ప్రవహిస్తాయి ఇటు భారత్లోకి కలిసే కన్నా ముందు. ఇది మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇదంతా కూడా పూర్తిగా హిమాలయ పర్వత ప్రాంతం. ఇదంతా వాలు ఉంటూ ఉంటుంది, ఈ వాలు ప్రాంతం. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి నేను మీకు జస్ట్ చూపించడానికి మాత్రం ఈ శాటిలైట్ ఇమేజెస్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నార్మల్ మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ బార్డర్ మీకు క్లియర్గా ఉంటుంది. టిబెట్ నుంచి వచ్చిన ఈ ప్రమాదం మనకి ఇదిగోండి, ఇక్కడ లక్నో అండ్ అంటే యూపీ, బీహార్, ఇదంతా ఉత్తరప్రదేశ్, బీహార్, వీటి మీదే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ నేను మీకు గండక్ అని చెప్పి ఇక్కడ కొడితే గండక్ నది గురించి మాట్లాడితే ఇక్కడ మనకి దొరుకుతుంది. ఎదుగోండి, అంటే నేపాల్లో కాళీ గండకి అంటూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి నారాయణగా మనకి ఓకే ఇక్కడ మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇండియా అని కొడదాం ఇక్కడ. గండక్ రివర్ ఓకే, అది నేపాల్ది చూపిస్తుంది. కాళీ గండకి అంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి నారాయణగా ప్రవహించి మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా వెళ్ళి సందర్శనకు వెళ్ళి మానవ సరోవర్ ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఇక్కడి నుంచి లక్నో అంటే యూపీ అండ్ పట్నా ఇక్కడ ఈ ప్రాంతం దగ్గర సంగమిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ పాట్నా దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భం. సో ఈ నదీ ప్రవాహం ఇటు యూపీకి అంటే నారాయణ నుంచి మనకి గండకీ నదిగా మనకి ఇక్కడ చేరుకుంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ కాస్త జూమ్కి వెళ్తూ ఉన్నాను, ఇఫ్ పాసిబుల్ ఇక్కడ కనిపిస్తున్నామో చూద్దాం. గాగ్రా రివర్ అంటూ ఉంటారు. అండ్ దీంతో పాటు పట్నా తీరానికి ఓకే చేరుకున్న తర్వాత ఇలా ప్రవహిస్తూ ఉంటుంది, గంగలో కలిసిపోతుంది అన్నమాట. అంటే సంగమించి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని ఉపనదులు ఉంటాయి దీనికి. సో దీని ప్రభావం ఇక్కడ ఉంటుంది, దాంతోపాటు బీహార్ మీద కూడా ఉంటుంది. సో ఇలా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ బార్డర్ కనుక చూసుకుంటే హార్డ్లీ మనకి 200 నుంచి 200 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇంత డిస్టెన్స్లో, ఇంత షార్ట్ డిస్టెన్స్లో. అండ్ నేపాల్కి సంబంధించి మీరు చూస్తే మీరు చూడండి స్లోప్, అదే వాళ్ళ ప్రమాదానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇందాక మనకి ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా హిమాలయాలు కరుగుతూ మంచు పర్వతాలు కరుగుతూ ముక్కలన్నీ వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాయి. అవి కరిగిపడిన సందర్భంలో ఇటు నుంచి ఇలా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నారాయణి రివర్ నేను మీకు చూపిస్తాను. నారాయణి రివర్ ఓకే, ఓకే ఎస్, ఇదిగోండి నారాయణి రివర్, నేపాల్. ఇదిగోండి ఇక్కడ నుంచి నారాయణి నదిగా ఇది ప్రవహిస్తుంది. ఇక్కడ మన భారత్లో అడుగుపెట్టినప్పుడు ఇది గండకీ నది అని గండక్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇదిగోండి ఇలా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిగా. సో మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రవహించి గండక్ రివర్, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, గండక్ రివర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. గండక్ రివర్ మీరు చూస్తున్నారు కదా, గండక్ రివర్గా మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇదే మనకి గమనిస్తే ఇదిగోండి ఓకే, కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా దీని ఇంపాక్ట్. సో కాబట్టి ఇక్కడ మనకి భారత్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది అని చూపించడానికి ఇది జస్ట్ యూపీ నుంచి బీహార్ ఇలా కూడా ఉంది మనకి దీనిది. షార్ట్గా మీరు చూస్తే కనుక ఇంకా కాస్త జూమ్ అవుట్కి వెళ్తున్నాను సో దట్ ఇంకా ఇదిగోండి మీరు చూడొచ్చు. యూపీ కాస్త హైలైట్ చేసి చూపిస్తాను. ఎందుకు మన మీద ప్రభావం ఉందని మాట్లాడుకుంటున్నారంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి పట్నా ఈ ప్రవాహం కంటిన్యూ అవుతుంది. పట్నా దగ్గర సంగమిస్తుంది ఇది. కాబట్టి ఇక్కడ యూపీ అండ్ దాంతోపాటు బీహార్ ఈ ప్రాంతాల మీద మనకి ఇంపాక్ట్ ఉంది అని చెప్పి భయపడుతున్నానికి కారణమవుతాయి. ఎందుకంటే ఈ ప్రభావం వస్తే కనుక ఇక్కడ 2 జిల్లాలు, ఇక్కడ మరికొన్ని జిల్లాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పి భయపడిపోతున్న సందర్భం. ఈ నేపథ్యంలో
ఎక్కడో 8:30 టిబెట్ లాంటి ప్రాంతాలు, ఒకసారి నేను మళ్ళీ మెయిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను సో దట్ టు ఎక్స్ప్లెయిన్. అక్కడ ప్రారంభమైన ప్రమాదం, అక్కడ ప్రారంభమైన విలయం చుట్టూత తిరిగి భారత్ వరకు ఇప్పటికే 500 మందికి పైగా చనిపోయారు. సుమారు ఈ సంఖ్య 600కి దాటచ్చు అనేది అంచనా. 1500 మందికి పైగా గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో ప్రమాదం పొంచి ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకో ప్రమాదం పొంచి ఉందని చెప్పి చైనా చెప్పడం. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర అంశం ఏంటంటే, టిబెట్ నుంచి నేపాల్లోకి వచ్చింది కదా ఆ ప్రమాదం, ఇక్కడెక్కడ చైనా అలర్ట్ చేయలేదా? ఏమంటే చైనా ఇది షార్ట్ టైంలోనే జరిగిపోయింది కాబట్టి మా దృష్టిలో లేదు అనే అర్థం వచ్చిన మాట్లాడుకొస్తోంది. అలా చెప్పి చైనా మాటని కొట్టిపారేయాలా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. వినిపిస్తున్న మాట ఏంటి? 8 గంటల ప్రాంతంలో ఆ ల్యాండ్ స్లైడ్ జరిగింది. ల్యాండ్ స్లైడ్ కూడా కాదు, దాని ఏంటంటే అవలంచ్ జరిగిందని చెప్పి, ఐస్ అవలంచ్ అంటూ ఉన్నారు కదా, అంటే మంచు కొండ విరిగిపడి అడ్డంకి ఒక సరస్సులో ఏర్పడిపోయింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే, ఇంకా చెప్పంటే అరగంటలోనే అది నీటి ప్రవాహం అక్కడ పెరిగిపోవడంతో ఒక్కసారిగా కొట్టిపారేసింది. ఆ 8:30 కిందకి చేరుకుంది. లెండి రివర్ కాస్త బోటెకోషిగా ప్రవాహాన్ని కంటిన్యూ చేసింది. అక్కడి నుంచి కిందకి నేపాల్లోని మిగిలిన ప్రాంతాలకు వెళ్ళిపోయింది. బోటెకోషి కాస్త త్రిశూలి సంగమానికి చేరుకున్న సందర్భంలో అక్కడికి చేరుకొని అక్కడ మరికొన్ని ప్రాంతాలని పూర్తిగా ధ్వంసం చేసేసిన తర్వాత, ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని ధ్వంసం చేసిన తర్వాత 8:30 నుంచి 10 గంటల లోపు పూర్తిగా విధ్వంసాన్ని సృష్టించింది. అది కంటిన్యూ చేస్తూ ఆ నదీ ప్రవాహం భారత్లో కూడా అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత ఇంకా 3 భౌతికాయలు ఇప్పటివరకు దొరికాయి. 3 భౌతికాయలు, దాంట్లో మహిళలు కూడా ఉన్నారు. ఆ భౌతికాయలని మన రెస్క్యూ టీమ్, మన రెస్క్యూ ఫోర్సెస్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ వాటిని స్వాధీనం చేసుకున్నాయి. వాటిని పూర్తిగా పోస్ట్మార్టం చేసిన తర్వాత వాటిని ఐడెంటిఫై చేసి, ఆ భౌతికాన్ని ఐడెంటిఫై చేసి ఆ దేశాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి అప్పగించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడితో అయిపోయిందా? కాదు, ఇంకో ప్రమాదం పొంచి ఉందని చెప్పి చైనా చెప్తుంది. కారణం ఏంటి? ఎప్పుడైతే ఒకసారి పాసిబుల్ ఒకసారి మెయిన్ మ్యాప్కి వెళ్ళిపోయి చేద్దాం. ది వెరీ సెకండ్ మ్యాప్, ఫస్ట్ మ్యాప్ కాకుండా సెకండ్ మ్యాప్ అని చూపించాం కదా. ఎస్, ఇది కాదండి, ఇందాక చూపించారు కదా, జస్ట్ బిఫోర్ ప్లే చేశారు కదా, దానికి వెళ్ళండి ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే కనుక ఇది కాదు, దీని తర్వాతది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, అక్కడ ఎప్పుడైతే ప్రవాహం స్టార్ట్ అయిందో, ఎస్ థ్యాంక్ యూ, ఈ స్టార్ట్ అయిన చోట ఇంత ప్రవాహం వచ్చింది కదా, ఈ వస్తున్న దారిలోని చిన్న చిన్న సరస్సులు ఏర్పడిపోయాయి. ఆ సరస్సులు నీటి ప్రవాహంతో మళ్ళీ నిండుకుంటున్నాయి. అంటే ప్రమాదం జరిగినప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు భారీ వర్షం పడినప్పుడు రోడ్డు అంతా బాగానే ఉంటుంది. పడిన తర్వాత మీరు చూస్తే చిన్న చిన్న గుంతలు అయిపోతూ ఉంటుంది. ఎందుకని? వరద ప్రవాహం ధాటికి ఆ గుంతల్లో మళ్ళీ నీరు చేరుకుంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే సిచ్యువేషన్. అయితే లోతట్టు ప్రాంతాల్లోకి పైన ఫర్ సపోజ్ ఇలా చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. ఇప్పుడు భారీ వర్షం పడుతుంది, లేకపోతే హిమాలయ ప్రాంతాలు కాబట్టి నీరు కరిగిపోతూ ఉంటుంటే అక్కడికి నీరు చేరుకుంటుంది. సో అవి కూడా ఇప్పుడు బద్దలయ్యి కిందకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. లీక్ అవుతుంది, కొన్ని ఓవర్ఫ్లో అవుతున్నాయి అనేది అందుతున్న సమాచారం. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ జరగచ్చు అనేది. అందుకే కొంతసేపు రెస్క్యూ ఆపరేషన్స్ని ఆపేయడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్స్ని ఆపేసి వాటిని మేనేజ్ చేయగలమని తెలిసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ చేశారు. అది టిబెట్లోని అదే జరిగింది. అంటే చైనా కూడా అదే చేసింది, నేపాల్ కూడా హెచ్చరికలు ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేపాల్లో అయితే వాళ్ళు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు, ఇంకొక ప్రమాదం పొంచి ఉంది, ఖాళీ చేసని చెప్తున్నారు. సో ఇంతటి సిచ్యువేషన్ ఈ రోజు వరకు జరిగింది. క్లుప్తంగా ఆ రోజు 2 గంటల్లో ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం. అండ్ నేపాల్ తిరిగి కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవాలని చెప్పి ప్రపంచం అంతా కోరుకుంటోంది. ఇంతటి విధ్వంసాన్ని గతంలో ఎన్నడూ చూడనంత విధ్వంసాన్ని నేపాల్ ఈరోజు చూస్తూ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? నేపాల్లో ఇంతటి విధ్వంసానికి కారణం ఏమై ఉండొచ్చు? అఫ్కోర్స్ గ్లోబల్ వార్మింగ్ అనేది కొట్టిపారేయలేని అంశం. బియాండ్ దాట్ ఇంకా కారణం ఏమైనా ఉందా? ఇదిగోండి ఒక్కసారి ఈ మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక మనం కాస్త చూడాల్సిన సందర్భం, మనం ఇందాక అనుకున్నాం కదా మీకు ఒక అనదర్ యాంగిల్ అని చెప్పి. చూస్తే గ్లేషియర్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్, ఇక్కడ నుంచి లెండి రివర్లోకి పడింది, అటు నుంచి తిమిరేకి వెళ్ళింది, తిమిరే నుంచి కింద ప్రాంతాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భం. ఇది క్లుప్తంగా చెప్పాలంటే
సో ఇంతటి విధ్వంసానికి కారణం ఎవరు, ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే ప్రస్తుతం నేపాల్లో ఉన్న పరిస్థితుల మీద మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భంగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇంతటి ఘటనకు కారణం ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. पुरा चाइनाको ड्याम फुटेर आएर आमामामामामा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो ल ल त्रिशुली बजारै गयो यार ल गयो यार ओ ए सिलास यता हो यता आमामामा यार बजारै गयो यार यहाँ नबसौँ ल अलि टाढा बसौँ टाढा यो पुरै ल घरहरू जम्मै गयो ल घरहरू जम्मै गयो यो पुरै आमामा ड्याम यार पुरै त्रिशुली आमामामामा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ ఓహో పురా డ్యామ్ ఫుటేరా యార్. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.